డే 8 ఆఫ్ బాడీ రీకంపోజిషన్. ఇవాళ మార్నింగ్ క్లైమేట్ చూస్తూ వాకింగ్ కంప్లీట్ చేసుకొని ఇక బ్రష్ చేసి రెడీ అయిపోయా మావా. నా ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకొని తినేసి ఇవాళ కాలేజీకి వెళ్ళి బంక్ కొట్టేశా. ఎందుకంటే నాకు 4 days నుంచి కోల్డ్ అండ్ ఫీవర్గా ఉంది. అందుకే బంక్ కొట్టి హాస్పిటల్కి వెళ్ళా మావా. ఇక ఆఫ్టర్నూన్ నా లంచ్ మీల్ తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయా. నా ప్రీ వర్కౌట్ మీల్ తినేసి జిమ్కి వెళ్ళా. ఇవాళ నా షెడ్యూల్ వచ్చేసి చెస్ట్ అండ్ బైసెప్. చెస్ట్కి 4 వేరియేషన్స్ చేశా అండ్ బైసెప్కి 2 వేరియేషన్స్ చేశా. డైలీ ఏదో టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా మామ, కానీ ఇవాళ టాపిక్ కాదు, ఒక ఇన్సిడెంట్ చూసాం మామ. చాలా కోపం వచ్చింది. మీరు చూసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి మామ. మామూలుగా జిమ్ ర్యాట్స్ అందరికీ అయితే నాకు వచ్చిన ఫీలింగే వస్తుంది. ప్రజెంట్ కొన్ని జిమ్స్లో చూసాను మామ, చాలామంది కాలుతో తొక్కడం కానీ గెంటడం కానీ చేస్తున్నారు, లేదా వర్కౌట్ చేసిన డంబుల్స్ని రియాక్ట్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. అప్పుడు మీరు జిమ్ చేయడం వేస్ట్ మావా. ఎందుకంటే జిమ్ చేసేవాడికి డిసిప్లిన్ ఉంటుంది, అంతేగాని డంబుల్స్ని గెంటడం కానీ తొక్కడం కానీ ఏంటి మావా అది. జిమ్ వాల్యూ తెలియని వాళ్ళు చేస్తారు మా. అండ్ డంబుల్స్ కూడా రియాక్ట్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. అలాంటి మిస్టేక్స్ ఎప్పుడు చేయొద్దు. అండ్ లాస్ట్లో పోజింగ్ చేద్దామని మొబైల్ ఆన్ చేశాను అంతే. ఈశ్వర్ భాయ్ తనకున్న పెద్ద బాడీతో నన్ను కవర్ చేసాడు. ఇక అలా కాసేపు పోజింగ్ ప్రాక్టీస్ చేశా. స్టార్ట్ చేసిన 8 days అవుతుంది మా. బాడీలో మెల్లగా ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది. ఇక ఇంటికి వచ్చేసి నా పోస్ట్ వర్కౌట్లో ఆరెంజ్ తీసుకొని ఇంకా నా డిన్నర్ మీల్ తినేసి డే ఎండ్ చేశా.